6 ఏళ్ల ఒక అబ్బాయి కుక్కల కోసం ఉండే చిన్న ద్వారం ద్వారా మా ఇంట్లోకి చొరబడ్డాడు. 2 ఏళ్లలో రెండోసారి మా వీధి చివర ఉండే ఒక బాబు మా ఇంటిని తన సొంత ఆటస్థలంగా భావించి ఇలా చేశాడు. మొదటిసారి నేను స్నానం చేస్తున్నప్పుడు అతను తెలియకుండానే లోపలికి వచ్చి మా కుక్కలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. నేను చాలా భయపడ్డాను. కాని అతని తల్లిదండ్రులు మాత్రం పిల్లలు అంటే అలా ఉంటారులే అని తేలికగా తీసుకున్నారు. ఏడాది గడిచాక అతను మళ్ళీ అదే పని చేశాడు. ఈసారి అతను కుక్కల ద్వారం ద్వారా పాకుతూ లోపలికి వచ్చి నా ఫ్రిజ్లో ఉన్న ఐస్ పాప్స్ పండ్లను తీసుకుని తిన్నాడు. పైగా పోలీసులు వచ్చే వరకు 15 నిమిషాలపాటు నా సోఫా మీద గంతులు వేశాడు. చివరికి తండ్రి అక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి నిజంగానే అతని ముఖం మీద ఉమ్మి వేశాడు. ఇది ఒక పీడకలలా ఉంది. నేను మరియు నా భర్త ఊరి బయట 40 ఎకరాల స్థలంలో నివసిస్తున్నాము. మా పొరుగువారు మాత్రం ఒక పెద్ద విపత్తు. వారి గుర్రాలు మా గడ్డి తినడానికి తప్పించుకుని వస్తాయి. వారి కుక్కలు మా పశువులను చంపేశాయి. నేను పోలీసులకు మరియు సిపిఎస్కి ఫిర్యాదు చేశాను, ఎందుకంటే ఆ బాబు చాలా సమయం ఎవరి పర్యవేక్షణ లేకుండా ఉంటున్నాడు. కొన్ని వారాల క్రితమే అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి చొక్కా లేకుండా, ప్యాంటు లేకుండా, కేవలం లోదుస్తులు మరియు బూట్లు మాత్రమే వేసుకుని వచ్చాడు. అతను నా లాక్ చేసిన తలుపులను బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు. పైగా నా వర్క్షాప్ నుండి బేస్బాల్స్ను దొంగిలించాడు. పోలీసులు రావడానికి 35 నిమిషాలు పట్టింది. ఆ సమయమంతా అతని కుటుంబ సభ్యులలో ఒక్కరు కూడా అతను కనిపించడం లేదని గమనించలేదు. నేను ఇక్కడ విలన్గా కనిపించాలని అనుకోవడం లేదు. కానీ నా ఇంటిని పబ్లిక్ పార్కులా భావించే ఒక బాబుకు నేను బాధ్యత వహించలేను. నేను ప్రతి వీడియోను మరియు ప్రతి పోలీస్ రిపోర్టును భద్రపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ దశలో నేను కేవలం నా గోప్యతను కాపాడుకోవడం లేదు, ఒక సంక్షోభాన్ని డాక్యుమెంట్ చేస్తున్నాను.